ఏఆర్ రెహమాన్ ఒకప్పుడు హిందువే తన 23 ఏళ్ల వయసులో మతం మారి ఇస్లాం స్వీకరించాడు. అంతకుముందు రాజగోపాల్ పేరు, ఆ తర్వాత రెహమాన్ అని వాళ్ళ సూఫీ గురువు పేరు మార్చారు. తన కుటుంబం కూడా మతం మారింది, ఇస్లాం స్వీకరించింది. అయితే అలాగని అతనికి సినిమా ఛాన్సెస్ ఏమీ తగ్గలేదు, చక్కగానే సక్సెస్ఫుల్గా అవుతానే వచ్చారు. ఈవెన్ రామాయణం లాంటి సినిమాకి అతనికే మ్యూజిక్ అవకాశం వచ్చింది. 100 కోట్ల రూపాయలు పెట్టి కాదు, 1000 కోట్ల రూపాయలు పెట్టి తీస్తున్నటువంటి దానికి కూడా. అయితే ఇప్పుడు తాజాగా బీబీసీతో ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఈ మధ్యన అవకాశాలు తగ్గడానికి తన మతమే కారణం అన్నటువంటి విమర్శ చేయటం, దాని మీద ఆగ్రహంతో ప్రజలు రగులుతూ ఉండడం, నెటిజన్స్ ప్రశ్నిస్తూ ఉండడం, హిందుత్వవాదులు నిలదీస్తూ ఉండడం, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు కూడా, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు ప్రశ్నించడం, అలాగే హిందుత్వవాదులందరూ కూడా నిలదీస్తున్నటువంటి వేళ అర్రెర్రే నేను చెప్పింది తప్పు కాదు, నేనేమి అంటే నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు, నా మాటల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు, నేను ఆ ఉద్దేశంతో మాట్లాడలేదు అన్నటువంటి పాయింట్ని వివరణించుకొచ్చారు. నా ఉద్దేశం వేరు, అవకాశాలు తగ్గుతున్నటువంటి దానికి సంబంధించినటువంటి అంశాల్లో మతం నా ఉద్దేశం కాదని ఏదేదో కన్విన్స్ చేసే ప్రయత్నం చేయబోయి మరింత కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు.